రైట్, బిగ్ బ్రేకింగ్ అందుతోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విచారణ 10వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. నాంపల్లి కోర్టు విచారణని 10వ తారీఖు వాయిదా వేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 10వ తారీఖు అంటే రేపు లేదు, ఎల్లుండి 10వ తారీఖున ఇటు ఈ అంశానికి సంబంధించి నాంపల్లి కోర్టు విచారించబోతోంది. ఇప్పటికే నాగార్జున కుటుంబానికి సంబంధించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంది. ఐ థింక్ ఆయన లాయర్ మాట్లాడతారు. లైవ్ చూద్దాం. లాయర్లు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. మరి అక్టోబర్ 10th కి వాయిదా పడిందని పూర్తిగా అయితే తెలుస్తుంది. అక్టోబర్ 10th కి అయితే వాయిదా పడిందని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మళ్ళీ విచారణకు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే కూడా మనం విజువల్స్లో చూడొచ్చు, మరి లాయర్స్ బయటకు వచ్చిన సమయం అయితే కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా పూర్తిగా కూడా ఇటువంటి వ్యాఖ్యలంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అంటూ పూర్తిగా చెప్పింది. ఒకవైపు నేషనల్ మీడియా అంతా కూడా ఒక మహిళా మంత్రి ఇటువంటి మాట్లాడడము, ఇంటి వ్యక్తుల మీద విడాకుల మీద కారణం కేటీఆర్ అని చెప్పడం దుమారం రేగుతుంది. అదేవిధంగా ఒకవైపు చూసుకుంటే కూడా మనోవేదనకి గురవుదాం. ఈ కేసు మాత్రం అక్టోబర్ 10th కి పోస్ట్పోన్ అయింది. వాయిదాలు మళ్ళీ ఆ రోజు వినిపించే అవకాశాలు ఉన్నాయని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే వ్యక్తిగతంగా అంటే ఇంటర్నల్ సోర్సెస్ ఏదైతే వాళ్ళకు ఉన్నాయో వ్యక్తిగత జీవితంలో గురించి కొండా సురేఖ ఎటువంటి తనకి ఎటువంటి ఒకసారి లాయర్ తో మాట్లాడే ప్రయత్నం చేయండి. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నాంపల్లి కోర్టు ఈ కేసుని 10వ తారీఖు విచారణ 10వ తారీఖు వాయిదా వేసింది. నాగార్జున సుప్రియ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకుంది. నాగార్జున పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. ఈ నెల 10వ తారీఖు వాయిదా వేసింది. రియాక్షన్ చూద్దాం. మినిస్టర్ కొండా సురేఖ గారి మీద let me clear in Telugu. Thereafter, if you want, I can address. నాగార్జున గారు ఈ నెల 2వ తేదీన ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇచ్చినటువంటి డిరాగేటరీ స్టేట్మెంట్స్ ఆయన్ని వారి యొక్క కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అనేది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకి కేటీఆర్కి ఈ కొండా సురేఖ గారికి ఉన్నటువంటి రాజకీయ విభేదాల వలన వారి యొక్క కుటుంబాన్ని దీనిలోకి లాగారు, మా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అని చెప్పి ఈ నెల 3వ తేదీన వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నాగార్జున గారు ఎట్ ద టైమ్ హీ వాజ్ ఇన్ విశాఖపట్నం. ఇమ్మీడియట్లీ హీ రీచ్డ్ టు హైదరాబాద్ రాగానే 3rd of this month he made a complaint. It is called a private complaint before this honorable court. The honorable court has got ample power to take into the cognizance. Before that, accused should be given an opportunity of being heard. For that, వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకొక 3వ విట్నెస్ని విచారించాలి. ఆ విట్నెస్తో కూడా అవసరం ఉన్నదా లేదా. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు నాగార్జున గారి మేనగోడలైనటువంటి వై సుప్రియ గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు 2వ తేదీనే వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ అంటే కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా కంప్లైంట్ని ఇచ్చిన దాన్ని సోరన్ స్టేట్మెంట్ అంటారు. సోరన్ స్టేట్మెంట్ కంప్లైనెంట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. కోర్టు వారు తీసుకున్నారు. నెక్స్ట్ అడ్జోర్న్ చేశారు. మ్యాటర్ ఎప్పటికి అడ్జోర్న్ చేశారు. బై ద టైమ్ ఐ కేమ్ అవుట్. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎనీవే అంతవరకు మ్యాటర్ జరిగింది. ఈరోజు నాగార్జున గారు మాది చాలా గౌరవనీయమైన కుటుంబము. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి యావదాంధ్రులకి అందరికి తెలిసిన విషయమే. మోరోవర్ నేను తెలుగు, హిందీ, తమిళ్ నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని. మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ని ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలను, కేటీఆర్కి వారికి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలని దాన్ని ఆయుధంగా చేసుకొని మా కుటుంబం మీద అప్రతిష్ట పాలు చేశారు. కాబట్టి దీన్ని కోర్టు వారు చట్టపరంగా సముచితమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వారికి చివరిలో వారు విన్నపం చేయడం జరిగింది. 395 ప్రకారంగా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోమని నాగార్జున ఏమన్నా కోరాడా? ఎస్, ఖచ్చితంగా కోరాడు. దీనికి ఏమవుతుందంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ఈ ప్రైవేట్ కంప్లైంట్ని టేకెన్ ఆన్ ఫైల్ చేయబోయే ముందు కోర్టు వారు మొన్న జూలై 1వ తేదీ నుంచి క్రిమినల్ చట్టాలు మారినాయి. మీకు అందరికి కూడా సుపరిచితమే. బహుశా ఆ కొత్త చట్టాల ప్రకారం అక్యూజ్డ్ నిందితురాలు, ఈ కేసులో ఎవరినైతే నిందితురాలుగా కొండా సురేఖను సూచించారో ఆ కొండా సురేఖ కూడా అవకాశం ఇవ్వాలి. ముందు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాతే కాగ్నిజెన్స్ టేకెన్ ఆన్ ఫైల్ చేయాలి. అలా చేసే అవకాశం ఉంది. అది చేస్తారు. వాళ్ళని కూడా పిలుస్తారు. ఫస్ట్ అవకాశం ఇస్తారు. ముందు అవకాశం ఇస్తారు. బిఫోర్ దట్ కోర్టు ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ సీసీ నంబర్.
దట్స్ వాట్ ది లా సేస్. నాగార్జున వేసిన పిటిషన్ లో ఎన్ని కోట్లకు దావా వేశాడు డిఫమేషన్? అది కాదు ఈరోజు జరిగింది, ఓన్లీ క్రిమినల్ డిఫమేషన్. ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫమేషన్. ది అదర్ డే ఐ టు came into news. I come across the news of he is going to file for 100 crores. It is called a civil defamation, whereas this is a criminal defamation. They need not pay even a single pie except 1 rupee or 2 rupee stamps for petitions. For each and every petition we have to